ప్రభునందు ప్రియులారా, మీరంతా క్షేమాన్ని ప్రభు పేరిట విశ్వసిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా విశ్వాస నిరీక్షలతో బలపడుతున్నందుకు మీకు ప్రభు పేరిట మరొకసారి అభినందనలు, శుభాలు తెలియజేయుచుంటున్నా. తిరిగి మరలా నేటి మన బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించి గడిచిన వారమంతా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. తిరిగి నేటి బైబిల్ స్టడీకి మమ్మల్ని మీరు నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. బైబిల్ స్టడీ కొరకు ఆసక్తితో అనేక మంది ఎదురు చూస్తున్నారు. రోమాపత్రిక 4వ అధ్యాయాన్ని మేము అధ్యయనం చేస్తుంటున్నాం. మా ప్రభువా, మీ నడిపింపు, మీ సహాయమును మాకు మీరు అనుగ్రహించమని, వినగల చెవులను, గ్రహించగలిగిన హృదయమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మీ పక్షంగా నిలబడిన నన్ను మీ శిలువ చాటు మరుగుపరచుకునమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్వైర్ వారు కొన్ని పాటల ద్వారా దేవుని స్తుతించి మహింపరచాలని వారిని ఆహ్వానిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ఇక బైబిల్ స్టడీకి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాక్యం ద్వారా జీవము గల దేవుడు మనతో మాట్లాడాలని ఇక మంగళవారం దినాన్న దేవుడు ఆశపడుతున్నాడు. దానికి ముందుగా దేవుడిని ఒక 2 పాటల ద్వారా మనం స్తుతించి ఆరాధించి వాక్యాన్ని గురించి మన జీవితాలు, మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. మనకందరికి వచ్చిన పాట మహిమ ఘనత కరుహుడవు నీవే మా దైవమా అనే పాట పాడుతూ జీవము గల దేవుడిని మనం మహింపరుద్దాం. మహిమఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీ మహిమఘనతకు, మహిమఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా,
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే అందరికీ శుద్ధం ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా. మరొక పాట ద్వారా జీవముగల దేవుని మనం ఆరాధిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైన విశ్వాసంతో ఆయన నామం బలమైనది కాబట్టి ఆయన నామం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనకు జరుగుతాయి కాబట్టి ఉత్సాహగానముతో అందరం కలిసి పాడుదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది అనేక పాట ద్వారా జీవముగల దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. ఎంతో బలమైనది ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి యెహోవా నీ నామము ఎంతో బలమైనది
చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు తెలియజేయుచుంటున్నాను. ఈ బైబిల్ స్టడీ కొరకు ఆసక్తితో కనిపెడుచున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తుంటున్నాను. ప్రియులారా, గత వారం మనము 4వ అధ్యాయము 8వ వచనం వరకు అధ్యయనం చేసుకున్నాం. దేవుడు మనకు అనుగ్రహించే నీతి ఆయన ఉచితమైన కృపని, మన క్రియల ద్వారా దాన్ని మనం సంపాదించుకోలేదని, ఆయన యందు మనం ఉంచే విశ్వాసము ద్వారానే దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడుతుందని, ఆ విషయమై అపోస్తులైన పౌలు గారు చర్చిస్తూ ఆ చర్చకు బలం చేకూరే విధంగా యూదుల యొక్క ఆదర్శప్రాయులైనటువంటి వారి పితరుడైనటువంటి అబ్రహామును, అలాగనే ఒక గొప్ప రాజుగా వారు ఘనపరుస్తున్నటువంటి దావీదును పౌలు గారు ఈ సందర్భంలో ఉదాహరణగా తీసుకొని వారి జీవితాల్లో దేవుడు వారికి ఇచ్చిన ఆ నీతిని వారు ఎలాగో పొందుకున్నారో వారి చర్యల ద్వారా, వారి జీవిత విధానాల ద్వారా రుజువుపరిచి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు మనము మొదటి 8 వచనాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడుటలో అబ్రహాము విశ్వాసమే, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడడంలో క్రియలు కూడా ఉన్నాయని తలంచే యూదులు ఆనాడు ఆ సమాజంలో ఉన్నారు. వారిలో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. పౌలు గారు తిరిగి మరలా 9వ వచనం నుండి అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహాము సున్నతి అనే క్రియ వలన దేవుడు తనకు నీతిని ఆపాదించాడని తలంచే ఆ యూదులను ఉద్దేశించి ఆ విషయాన్ని తిరిగి మరలా చర్చలోనికి తీసుకొస్తుంటున్నాడు. ప్రియులారా, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడడంలో సున్నతి పాత్ర ఉందా? ఒక యూదుడిగా కొంతమంది వేసే ప్రశ్నను పౌలు గారు ముందుగానే ఆయన ఊహించి అటువంటి వారికి సమాధానాన్ని ఇవ్వడానికి 9వ వచనంలో పౌలు అంతకుముందు 2వ అధ్యాయము 25 నుంచి 29 వచనాల్లోనూ 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించిన సున్నతి అంశాన్ని తిరిగి ప్రారంభించాడు. ఇక్కడ యూదులకు సున్నతి అనేది ఒక ప్రాముఖ్యమైనది. వారి జీవితానికి, వారి యొక్క విశ్వాస సంబంధమైన జీవితానికి, దేవుడు వారిని అంగీకరించడానికి ప్రాముఖ్యమైనది, ప్రధానమైనదని విశ్వసించే సున్నతి అనే అంశాన్ని పౌలు గారు ఇక్కడ
వేదిక పైకి తీసుకొస్తుంటున్నాడు. 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. చాలా బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఒక యూదుడిగా, పరిసయ్యుడిగా ఉన్నటువంటి పౌలు గారు. తన సమాజంలో ఇంతకు పూర్వము తను ఒక మత ప్రవిష్టుడిగా, ఒక యూదుడిగా ఉన్నటువంటి పౌలు ధర్మశాస్త్రంలో ప్రధానమైనదిగా ఈ సున్నతి అనే క్రియనుపై ఆధారపడినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని కృపను తెలుసుకున్న తర్వాత ఆ సున్నతి అనే క్రియపై ఆధారపడినటువంటి యూదులను ఆయన ఈ యొక్క సందర్భంలో హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. అబ్రహాము నీతిమంతుడు కదా, అతడు సున్నతి పొందాడు గనుక అది అతనికి నీతిని సంపాదించి పెట్టడంలో దోహదపడిందని ఆనాటి ఆ యూదా సమాజము ఆలోచన చేస్తూ ఉన్నారనే మాట పౌలు గారి యొక్క మదిలో ఉన్నది. అబ్రహాము నీతిమంతుడే, కానీ క్రియల ద్వారా కాక విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డంలో సున్నతి యొక్క ప్రాధాన్యత లేక పాత్ర ఏమైనా ఉన్నదా అనే విషయము ఇక్కడ తలెత్తుతూ ఉంటున్నది. పౌలు ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తూ ఈ 9, 10, 11 వచనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇవి చాలా కీలకమైనటువంటి వచనాలుగా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అబ్రహాముకి నీతి ఏ సమయంలో ఎంచబడింది? ఆయన సున్నతి పొందినప్పుడా లేక సున్నతి పొందక మునుప అని ఒక ప్రశ్నను పౌలు గారు వేశాడు 10వ వచనంలో. అబ్రహాము ఖచ్చితంగా సున్నతి పొందక మునిపే నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడు. దీనిని పౌలు గారు రుజువుపరుస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం అబ్రహాం యొక్క ఆ జీవిత విశేషాల్లోనికి మనం వెళ్ళినట్లయితే దాన్ని మనం తప్పకుండా రుజువుపరచగలం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము నీతిని పొందినటువంటి విషయం మనం గ్రంథస్థం చేసి ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. తిరిగి మరలా 17వ అధ్యాయము 24వ వచనంలో అబ్రహాము సున్నతి పొందిన సందర్భం గ్రంథస్థం చేసి ఉండడాన్ని గమనిస్తాం. 15వ అధ్యాయంలో ఆయన నీతిమంతుడిగా తీర్చబడడం, 17వ అధ్యాయంలో ఆయన సున్నతి పొందడం, ఈ రెండింటికి మధ్యకాలము 16వ అధ్యాయంలో ఆ చివరి వచనము అబ్రహాము 86 సంవత్సరాల వయసులో హాగరు అతనికి ఇష్మాయేలును కన్నది. ఈ హాగరు ఇష్మాయేలును కన్న తర్వాత అప్పుడు ఆ సమయంలో అబ్రహాము సున్నతి అనే విషయాన్ని గురించి ఆయన దేవుని దగ్గర ఆ సున్నతి గుర్తును పొందడానికి ఆ సమయము, ఆ సందర్భము అక్కడ దోహదపడిందని మనకు ఈ అధ్యాయాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ చివరి వచనము అబ్రహాము 86 సంవత్సరాల వయసులో హాగరు అతనికి ఇష్మాయేలును కన్నదని చెప్పబడుతూ ఉన్నది. 17వ అధ్యాయము 25, 26 వచనాల ప్రకారము
అబ్రహాము సున్నతి పొందినప్పుడు అతని వయసు 99 సంవత్సరాలని చెప్పబడతా ఉన్నది. అంటే 13 సంవత్సరాల తర్వాత అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఎప్పుడు సున్నతి పొందాడు అంటే, దేవుడు 15వ అధ్యాయంలో అతను నీతిమంతుడిగా ఎంచడం మనం చూసాము. 16వ అధ్యాయంలో 86 సంవత్సరాల వయసు ప్రాయంలో హాగరు ద్వారా ఇష్మాయిల్ని తను పొందిన సందర్భాన్ని మనం చూస్తాము. తిరిగి 17వ అధ్యాయము చివరి భాగంలో 25-26 వచనాలలో 99 సంవత్సరాల ప్రాయంలో ఆయన సున్నతిని పొందాడనే సత్యాన్ని మనం చూస్తాం. అనగా దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత, లేక అబ్రహాము 86 సంవత్సరంలో ఇష్మాయిల్ను కుమారుడిగా హాగరు ద్వారా పొంది తిరిగి మరలా సున్నతి పొందిన ఈ మధ్యకాలము 13 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 13 ఏళ్ల క్రితమే లేఖనానుసారము లేఖనాలు చెప్పే ఆ స్పష్టతను మనం గమనించినట్లయితే ప్రియులారా, యూదుల యొక్క స్వంత లేఖనాల ప్రకారము అబ్రహాము 13 ఏళ్ల క్రితమే నీతిని పొందాడు. అబ్రహాము 13 ఏళ్ల క్రితమే నీతిని పొందాడు. అంటే ఆయన సున్నతిని పొందక పూర్వమే 15వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా ఎంచినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఎక్కడో 17వ అధ్యాయము 25-26 వచనాల్లో ఈ సందర్భాల్లో అబ్రహాము సున్నతిని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక విషయం చాలా క్లియర్గా తెల్లపరచబడుతుంది. అదేమిటంటే, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడే విషయంలో తన క్రియగా చెప్పబడే సున్నతి అనే క్రియ పాత్ర ఏమాత్రము కూడా లేదు అనేది మనం చాలా స్పష్టంగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. కానీ యూదులు మాత్రము వారు సున్నతి అనే ఈ యొక్క ధర్మానికి లేక ఈ క్రియకు వారు అత్యధికమైన ప్రాధాన్యతనిస్తూ ఈ సున్నతి వల్లనే దేవుని చేత నీతిమంతుడిగా అంగీకరించబడుతున్నారని, లేక దేవుని ద్వారా దేవుని బిడ్డలుగా అంగీకరించబడుతున్నామని వారందరూ కూడా తలస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, నిజమైనటువంటి యూదుడు బాహ్యమైన వాడు కాదు, అంతరంగికమైన వాడు. హృదయ సంబంధమైన సున్నతి ఎరిగితే అన్యుడు ఆంతర్యములో యూదుడిగా పరిగణించవచ్చు అని కూడా చెప్పబడతా ఉంది. యూదుడు హృదయ సంబంధమైన సున్నతి ఎరగకపోతే ఆంతర్యములో అన్యుడి క్రిందే లెక్కగా యూదుని కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం శరీర సంబంధమైన సున్నతి ఒక్కటే తెలిసి ఉంటే అతడు అన్యుడి క్రిందే లెక్కే. ఎవరంటే యూదుడైనటువంటి వ్యక్తి శరీర సంబంధమైనటువంటి సున్నతిని మాత్రమే తను పరిగణలోనికి తీసుకుంటే అతడు అన్యుడిగా ఎంచబడుతూ ఉంటున్నాడు. లేఖనాలు మనము చాలా స్పష్టంగా ఈ విషయాలను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ఏం చేతంటే, దేవుడు ఇశ్రాయేలు కాలంలోనే తన ప్రజలతోటే అబ్రహాము తర్వాత తిరిగి మరల మోషే నాయకత్వంలో వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో 2 పర్యాయాలు హృదయ సంబంధమైన అంతరంగ సంబంధమైన సున్నతిని గూర్చి దేవుడు వారికి హెచ్చరిక చేసినటువంటి సందర్భాలు మనము గమనించగలుగుతుంటున్నాం ప్రియులారా. నేను మీకు ఆ 2 సందర్భాలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనములో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నటువంటి మాట
కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని అంటాడు. సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. శరీర సంబంధమైనటువంటి సున్నతి వారు కేవలము ఆచారబద్ధమైన వారుగానే ఉంటున్నారని, వేషధారులుగానే ఉంటున్నారని, వారి జీవితంలో అనేకమైనటువంటి ఒడుదుడుగులతో దేవునికి దూరంగా ఒక ముష్కరులుగా వారు జీవిస్తూ ఉన్నారని దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. బాహ్య సంబంధమైన సున్నతి గల వారందరూ కూడా ముష్కరులే. ఇటువంటి వారు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందడం ద్వారా వారిక ముష్కరులు కాకుండా ఉంటారు. అందుకొరకై జాగ్రత్త పడుడి అని ప్రభు ఇశ్రాయేలీలతో సెలవిచ్చినటువంటి మాటను మనం చూస్తాం. తిరిగి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, ద్వితీయోపదేశకాండము అధ్యాయం 30 వచనము 6లో కూడా దేవుడు హృదయ సంబంధమైన సున్నతిని గూర్చి ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. 30వ అధ్యాయము 6వ వచనములు అంటాడు, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అని అంటాడు. చూడండి ప్రియులారా, నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయు. హృదయ సంబంధమైన సున్నతి నిజమైనటువంటి యూదునిగాను, నిజమైనటువంటి దైవభక్తి కలిగిన వారుగాను, నిజముగా దేవునికి లోబడి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగాను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుచేత బాహ్య సంబంధమైన సున్నతి కాదు. యూదుడు ఎప్పుడు కూడా బాహ్య సంబంధమైన సున్నతి పొందడం వలన వాడు నిజమైనటువంటి యూదుడు కాదు అనే మాట పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ఒకసారి రోమాపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడు ఇండియు సున్నతి గలవాడుగా ఎంచబడును. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చుడా. 28, 29 వచనాల్లో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. చాలా స్పష్టంగా అబ్రహాము యొక్క జీవితాన్ని బట్టి, అబ్రహాం యొక్క విశ్వాస సంబంధమైన నీతిని బట్టి అపోహ కలిగినటువంటి ఆనాటి యూదా సమాజాన్ని ఈ లేఖనాల ద్వారా పౌలు గారు ఖండిస్తూ ఉంటున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఒక పాపి యొక్క హృదయ ఛేదనం నిజముగా అది ఆత్మ సంబంధమైన సున్నతిగా చెప్పబడుతున్నది. దావీదు కూడా హృదయ సంబంధమైన సున్నతిని ఆయన నిరూపించుకున్నాడు. 51వ కీర్తనలో మనం చూస్తాము. ఆయన అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అని అంటాడు. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైనది అని అంటాడు. నీ హృదయము ఛేదింపబడ్డమే విరిగి నలుగగొట్టబడము. అదే దేవునికి ఇష్టమైనటువంటి సున్నతి. హృదయ సంబంధమైన సున్నతి ద్వారానే మనము
దేవుని బిడ్డలముగా ఎంచబడుతూ ఉంటున్నాము. బాహ్య సంబంధమైన సున్నతి నిజమైన సున్నతి కాదు. కనుక ధర్మశాస్త్ర క్రియల వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడని చెప్పడానికి ఆస్కారం లేనటువంటి ఒక గొప్ప చర్చను పౌలు గారు ఈ వచనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక అబ్రహాము సున్నతి పొందనప్పుడే, సున్నతి పొందక మునిపే దేవుని చేత నీతిమంతుడిగా ఆయన ఎంచిన వాడై ఉన్నాడు. 11-12 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన అయిన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో సున్నతి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి గుర్తుగా ఉన్నది. విశ్వాసం వలనైన నీతికి గుర్తుగా సున్నతి ఆ ముద్రగా గుర్తుగా ఉన్నట్లుగా చెప్పబడతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనం మన స్వనీతి పైన ఆధారపడక, మన స్వనీతిని మన క్రియలను హేతు చేసుకొని మనము దేవుని యందు అతిశయపడక, కేవలం మనము దేవుని యొక్క కృపపైనే మనము ఆధారపడడానికి విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహాము మనందరికీ ముంగుర్తుగా ఉన్నాడు. అబ్రహాము క్రియల వలన తను నీతిమంతుడిగా తీర్చబడ్డానని, ఒకవేళ అలాగూ తీర్చబడి ఉంటే అది కేవలము అబ్రహాము యొక్క అతిశయానికి కారణమవుతుందని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుని ఎదుట ఏ మనుషుడు తన క్రియల వలన అతిశయపడకూడదు. ప్రతి ఒక్కరూ మనము దేవుని కృపపైన మనము ఆధారపడాలి. దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించే ఆ నీతిని మనం అనుసరించాలి. ఎప్పుడైతే మనము అలాగున అనుసరిస్తామో అప్పుడు దేవుడు తన యొక్క ఆ నీతిని మనకు ఆపాదించి మనలను తన బిడ్డలుగా ఆయన అంగీకరించుకుంటాడు. అందుకొరకే కేవలము అబ్రహాము పొందినటువంటి సున్నతి విశ్వాసం వలన నీతికి ముద్రగా ఉన్నది. ఆ సున్నతి అందుకు గుర్తుగా ఉన్నది. 12వ వచనములు అంటాడు, మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకును, అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. చాలామంది ఆనాటి కాలంలో ప్రభుతో కూడా శాస్త్రులు, పరిసయ్యులు మేము అబ్రహాము సంతానమని వారు చాలా గర్వంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఖండించాడు, హెచ్చరిక చేశాడు. వారి చేత వెలివేయబడినటువంటి పాపులుగా ఎంచబడినటువంటి వారిని, పరిసయ్యులను వారి ఎదుటనే నిలవబెట్టి వీరు అబ్రహాము సంతానమేనని ఒక ఛాలెంజింగ్గా ప్రభు సెలవిచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. జక్కయ్య జీవితంలో కూడా ప్రభు అటువంటి గొప్ప ఆ స్థితిని జక్కయ్య జీవితానికి దయచేశాడు. జక్కయ్యను వారందరి ఎదుట ఇతడును అబ్రహాము సంతానమని ప్రకటించాడు. ఆనాటి సమాజము జక్కయ్య లాంటి వారిని అనేక మందిని దూరపరిచి, తృణీకరించి వారిని అందరినీ కూడా దేవునికి దూరముగా ఒక పాపులుగా వారిని ఎంచుతున్నటువంటి సమాజం ఎదుట వారు మాత్రమే దేవుని నీతి ఎదుట నిలవబడగలమనే ఒక అహంకారముతో వారికి ఉన్నటువంటి
ఒక భయంకరమైనటువంటి ఆ స్థితి నుండి దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ వారి ఎదుట నిలవబడలేని ఒక వ్యక్తిని అబ్రహాము సంతానముగా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. జక్కయ్య ఇక్కడ అబ్రహాము సంతానముగా ఎంచబడ్డంలో 12వ వచనంలో పౌలు గారు చెప్పినటువంటి ఈ మాట చాలా స్పష్టంగా అందుకు సరైన విధానముగా సరిపోతుందని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అక్కడ 2వ భాగంలో అంటాడు, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. తన యందు తన అడుగుజాడలు నడుచు వారందరికీ ఈ దినము నీవు నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరము నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రభు చేసిన ఆ కల్వరి యాగమును విశ్వసించి ఆయన మరణ పునరుద్ధానములందు నమ్మకి ఉంచిన మనం అందరము కూడా దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడుతుంటున్నాము. మనమందరం కూడా అబ్రహాము సంతానముగా ఎంచబడుతూ ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తులైన పౌలు గారు విశ్వాసాన్ని భంగపరిచి పరిగణలోనికి తీసుకొనకుండా క్రియలు మాత్రమే దేవుని యొక్క నీతికి కారణమని ఎంచుతున్నటువంటి ఆనాటి సమాజాన్ని పౌలు గారు ఒక సవాలు విసిరాడు. నిజముగా నేడు విశ్వాస సంబంధముగా జీవిస్తున్నటువంటి మనం కూడా మన జీవితాల్లో మన క్రియలు మనలను ఒకవేళ దేవుని ఎదుట ఎత్తిపట్టి నీతిమంతులముగా మనం ఉన్నామని ఒకవేళ మా అపోహలకు మనల్ని గురి చేస్తూ ఉంటే, ఇదిగో నేటి బైబిల్ స్టడీలో 9, 10, 11, 12 వచనాల ద్వారా క్రియా సంబంధమైనటువంటి సున్నతి వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడలేదు, కేవలము విశ్వాసము ద్వారానే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడని సత్యాన్ని మనము సాయంకాల సమయంలో ఈ లేఖనాల ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. కనుక 13వ వచనంలో అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగింది. దేవుడు అబ్రహాము ద్వారా తను ఏర్పరచుకొనుచున్నటువంటి ఆయన సంబంధీకులందరూ కూడా, ఆయన తర్వాత ఆయన సంబంధీకులందరూ కేవలము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా ఎంచబడుతూ ఉంటున్నారు. ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం దేవుని పైన ఆధారపడాలి, దేవుని కృప పైన ఆధారపడాలి, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన దయకు మనం పాత్రులం అయ్యామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటినీ మనం తలపోసుకొనొచ్చు దేవునికి మనం లోబడుతూ దేవుని మహింపరుస్తూ మనం ఈ కాలంలో ముందుకు కొనసాగాలని కోరుతూ, మరి బైబిల్ స్టడీలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటల ద్వారా దేవుడు మనందరి జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే తిరిగి మరలా వచ్చేవారం మిగతా వచనాలను మనము అధ్యయనం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఈ బైబిల్ స్టడీని మనం ముగించుకుందాం. అందరము తలలు ఉంచుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగిన ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచారని మేము నమ్ముతుంటున్నాం. పాపి అయినటువంటి మానవుణ్ణి మీరు నీతిమంతుడిగా ఎంచడంలో కేవలము మీరు ఉచితముగా మీ కృప ద్వారానే పాపిని నీతిమంతుడిగా మీరు ఎంచారు. మా పాప సంబంధమైన ప్రతి శిక్ష మీ కుమారుడికి యేసుక్రీస్తు పైన మీరు మోపి మా నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తముగా
మా కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయా పునరుద్ధానపు శక్తి తద్వారా మా అందరి జీవితాల్లో పనిచేయటం ద్వారా తండ్రి మేము మీ బిడ్డలుగా ఎంచబడుతుంటున్నాం. ఈ విషయాలన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ నేటి ఈ బైబిల్ స్టడీలో అబ్రహాము, దావీదు వారిరువురు క్రియల వలన కాదు కానీ కేవలము మీ యొక్క కృప ద్వారానే, మీ అందు వారు ఉంచిన విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని, విశ్వాసులకు తండ్రి అయినటువంటి మూల పితరుడుగా అబ్రహాము తను సున్నతి క్రియ అనబడే ఆ క్రియ వలన ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదని ఈ వచనాల ద్వారా మేము ధ్యానం చేసి ప్రభా మా జీవితాలను గ్రహించుకుంటున్నాం. మాలో ఉన్న క్రియాపూర్వకమైన అహంకారం మీరు తొలగించండి. మా జీవితాలు మీ దయకు పాత్రమాగునట్లుగా మీ కృప చూపమని తండ్రి ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు కృపయు ఆదరణకర్తయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.